భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంగళవారం మాఘ బహుళ అమావాస్య సందర్భంగా భద్రాచల గోదావరి నది తీరంలో గోదావరి మాత విగ్రహానికి పంచామృత అభిషేకంతో పాటు గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. కావున భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈశ్వర కృపకు పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రేపు అనగా 17వ తారీఖు మాఘమాసం ఆఖరి రోజున అమావాస్య సాయంకాల సమయమున మన భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో గోదావరి మాత విగ్రహానికి పంచామృతాలతోటి అభిషేకము మరియు పంచాహారతులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రారంభంగా గణపతి పూజ పుణ్యాహవచనం, తర్వాత అమ్మవారికి శ్రీ సూక్త విధంగా అభిషేకము, తర్వాత పంచహారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పురుజనులందరూ విచ్చేసి స్వామి ఈశ్వరుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు సాయంత్రం అనగా 17వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి మాత ప్రసాదాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను.